పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద టీడీపీ జనసేన నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. వరికపూడిసే ప్రాజెక్టు నిర్మాణ జాప్యంపై నిరసన తెలిపారు. పోలీసులను దుర్భాషలాడిన వ్యక్తిని పోలీసులు స్టేషన్కు తరలించారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమ కార్యకర్తపై ఎందుకు లాఠీ చార్జ్ చేశారంటూ నాయకులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు. తమ కార్యకర్తను వెంటనే విడిచిపెట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ పోలీసులపై మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్తను విడిచిపెట్టడంతో గొడవ సద్దుమణిగింది. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన ప్రజల్ని మోసం చేయటం, పల్నాడు జిల్లా ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ఈ శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్క రూపాయినా ఎందుకు ఖర్చు పెట్టలేదు? 75 రోజులైంది శంకుస్థాపన చేసి. ఈ ప్రభుత్వం ఒక్క రూపాయినా ఎందుకు ఖర్చు పెట్టలేదో ఈ రైతాంగానికి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అలాగే పర్యావరణ అనుమతులు ఎంతవరకు తీసుకురాలేదు ప్రభుత్వం. మరి ఇది బోటకం నాటకం ఈ శంకుస్థాపన. రైతాంగాన్ని మీరేం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు 340 కోట్ల రూపాయలు విడుదల చేశారు చంద్రబాబు గారు. ఆ నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేదని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని.